అందరికీ నమస్తే అండి. మీ పద్మ వ్లాగ్స్ స్వాగతం. మీ పద్మ వ్లాగ్స్ స్వాగతం చెప్తూ మీరు నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియచేస్తూ, అలాగే ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేయండి. మీరు వేసే లైక్ చాలామందికి నా ఛానల్ రీచ్ అవుతుందని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ప్రతి ఒక్కరు మాత్రం కంపల్సరీ లైక్ వేయండి. నేను కొత్త వారిని అడగటం కాదు, అసలు పాత వారు కూడా సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా కూడా నా దగ్గర పర్చేస్ చేసేస్తున్నారు చీరలు ఎప్పటి నుంచో. అడిగితే లేదు మేడం మేము చేసామని అడుగుతున్నారు. గంట ఖాళీగా ఉంటుంది, గంట సింబల్ కొడితే గంట బ్లాక్గా ఉంటుంది, గుల్లగా ఉంది, ఏమి లేకుండా అంటే కొట్టలేనట్టు లెక్క. పద్మ గారికి చాలా ఈ టెక్నిక్స్ అన్నీ తెలుసు. అందుకని మీరు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసేప్పుడు గంట సింబల్ కొట్టి ఆల్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను ఏదన్నా వీడియో పెడితే మీరు చూడాలనుకుంటే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి చూడొచ్చు. నీకు నచ్చకపోతే మీకు స్కిప్ చేసేయచ్చు. ఇది యూట్యూబర్ ప్రతి ఒక్కరూ చెప్పే మాట. నేను ఇంకా అందరికంటే ఎక్కువగా చెప్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే నాది ఒక చిన్న టార్గెట్ అనమాట, అది రీచ్ అవ్వాలి అని ఇలాగా జర్నీ చేస్తున్నాను. వచ్చేయండి చీరలోకి వెళ్దాం. ఇప్పుడు ఇంక నేను కట్టుకున్న చీర వస్తే లెనిన్ శారీ అండి. ఎప్పుడు ఇంచుమించు 7-8 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడ కొనుక్కున్నానంటే చెన్నైలో కొన్నాను. ఎవరిదో పెళ్ళి సెలక్షన్కి వెళ్ళి నేను చెన్నైలో కొనుక్కున్నాను. ఆ చీరని కట్టుకున్నప్పుడల్లా అడుగుతారు చాలామంది. అందులో ఈరోజు మీకు చూపించాలని పర్టికులర్గా గుర్తు చేసుకుని మరి కొన్నాను. ఎక్కువ కలర్ కాంబినేషన్స్ లేవు అక్కడ, నచ్చిన దాంట్లో తీసుకున్నాను. సేమ్ లెనిన్ శారీ, సేమ్ చీర. ఓకేనా. బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. ఇది కూడా నేనే కుట్టించేసుకుంటే, ఎందుకంటే ఎంత బాగుందోనండి, కలర్స్ పోలేదు, లైట్ వెయిట్. ఇది బ్లౌజ్ వచ్చింది బ్రింజాల్ కలర్. పళ్ళుకి ఇలా కుచ్చులు వచ్చాయి. నేను కొనుక్కున్న కుచ్చులు ఇంకా పెద్దగా ఉన్నాయి, ఇవి బాగున్నాయండి. ఇలా ఇప్పుడు మనం వేయించుకుంటున్నాం కదా, ఇలా అందులో చీర ఆల్ ఓవర్ సేమ్. నాది కొంచెం దగ్గర గడి, కలర్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కొంచెం దూరం గడి. ఇది కూడా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి, లేదంటే నేనే కుట్టించేసుకుంటాను. ఇది కూడా అయ్యో అనవసరంగా వదిలేసాం పద్మ గారు, భలే ఉంది మీరు కట్టుకుంటే అని అనకండి, మళ్ళీ తెమ్మనకండి. తేను ఒకసారి వచ్చింది ఇంకోసారి రాదు. చాలామంది ఇంకో విషయం ఏంటంటే, నేను కట్టుకున్న చీరలు అడిగి నన్నే ఫోటో తీసి పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నా చీర మీకు దొరకదండి. ఇవన్నీ కూడా అలా. ఇది బ్లౌజు ఎంత బాగుందనే చీరే. ఇది లెనిన్ అండి, బాగా నచ్చేసింది నాకు. కలంకారీ బ్లౌజ్ ఏదన్నా పెట్టుకుని బోట్ నెక్ పెట్టి కుట్టించుకుంటే, మా టైలర్ కూడా బ్లౌజులు చాలా బాగా కుడతారండి. ఒక బ్లౌజు మోడల్ ఏదన్నా ఇస్తే లైనింగ్ ఆయిందే, మోడల్స్ ఏమన్నా ఇస్తే 1200, 1000 రూపాయలు ఆ రేంజ్ చీరలు బ్లౌజులు కుట్టడానికి. నేను మీకు ఒక ఐడియా కోసం నా చీర చూపిస్తాను. ఇది కూడా లెనిన్ అండి, సేమ్ అంటే ఒకే క్లాస్ స్టూడెంట్స్ అనమాట ఇవి. ఒకే క్లాసు, సేమ్ ఏజ్ అనుకోండి, రెండు ఒకటే మెటీరియల్, కాకపోతే కలర్స్ ప్రింట్లు డిఫరెన్స్. కాస్ట్ బాగా ఎక్కువ అండి, ఇంచుమించు దగ్గరగా 9000 ఆ రేంజ్ వరకు ఉంటుంది. ఇది నేను ఇంకా మళ్ళీ దొరకవని కుట్టించేసుకున్నానండి నేను. ఇది దాంట్లో ఇదండి. ఇప్పుడు ఇది కూడా నచ్చేసింది, ఎందుకంటే అది వేసుకు చూస్తే చాలా బాగుంది. ప్యూర్ లెనిన్. ఇంకా మనం దీని గురించి ఇంకా అంతకంటే చెప్పడానికి ఏం లేదు. ఇదిగోండి బ్లౌజు చిన్న డిజైన్తో. నాకు లెనిన్ చాలా ఇంట్రెస్ట్ అండి, ఎందుకో తెలీదు, బాగా ఇష్టం. హ్యాండ్లూమ్ పట్టు లెనిన్ బాగా ఇష్టం, మిగిలిన ఫ్యాన్సీలు పెద్ద వెళ్ళను. ఇదిగోండి ఇట్లా జంగిలు, చెట్లు, అంశలు, ఏనుగులు అన్నీ ఉన్నాయి. ఇది కూడా ప్యూర్ లెనినే. దీనికి నేను బ్లౌజ్ ఎలా కుట్టించుకున్నానో నా చీరకి చూపిస్తాను మీకు. ఇది కూడా లెనిన్ అండి, లెనిన్లో ఇంతవరకు ఉన్నాయి. నా చీర చెప్పాను కదా, నేను కట్ చెంగులో ఎంత పెద్ద చీర వచ్చినా కట్ చెంగులో మొక్క వేయించుకుంటానని, ఇట్లా అనమాట. కంపల్సరీ కట్ చెంగులో మొక్క వేయించుకుంటాను. నేనేం పెద్ద బొండుదాన్ని ఏం కాదు కదా మరీని, అయినా సరే వేయించుకుంటానంటే పెద్ద బౌట్ వేసుకుంటే మనకు సరిపోవాలి చీర. ఇది నా చీర. దీనికి బ్లౌజు సాదాగా కుట్టించుకున్నాను. హై నెక్ పెట్టమంటే నేను చెప్పకుండా మోడల్ మా టైలర్ గారు ఎలా కుట్టారు చూడండి, వెరైటీగానే. పోస్ట్ డబ్బా పెట్టి ఇవి కూడా పెట్టారు ఇలా.
ఇది వెనక బటన్స్ పెట్టుకున్నవారు అలాగన్నా ఇలా మోడల్. ఏముంటాయి ఇవి బాల్స్ లాగా క్లాత్ని ఇలా బాల్ కింద కుట్టేసి ఇలా కూడా పెట్టారండి. నేను చెప్పలేదు, ఏం లేదు. ఇలా పెట్టడం వల్ల మనకి మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే కొంతమందికి గోళ్ళు నొక్కేసి ఐనెక్తో ఉండలేరు. ఇలా హోల్ పెట్టుకోవడం ఎలా అవుతుందంటే మనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇలా ఉన్నా ఈ గ్యాప్ ఉన్నందుకు ఇదో చిన్న టెక్నిక్ అనుకోవచ్చు. మీకు తెలియని విషయం ఏమీ కాదు, నాకు బాగా చాలా కంఫర్ట్గా ఉంది. ఇలాగా నేను ఈ బ్లౌజ్ని కుట్టించుకున్నా. నెక్స్ట్ ఈ చీరతో మీ ముందుకు వస్తా నెక్స్ట్ వీడియోలు చేసినప్పుడు, ఓకేనా? ఇప్పుడు పండుగలకు కడదాం, కొత్త చీర ఊరికే ఎందుకు కట్టుకోవటం. అందుకు ఒకవేళ ఎవరన్నా టైలరు కుడతారంటే ఈ సంక్రాంతి అయిపోతే కనుక కుట్టి పెడతారండి బ్లౌజులు. మీకు కావాలంటే ఇస్తాను. 1 వీక్ 10 డేస్ టైం ఇస్తే కరెక్ట్ ఆది మెజర్మెంట్ ఇస్తే మీరు చాలా బాగా కుట్టిస్తారు. ఇది నేను చెప్పకుండా మా టైలరే ఈ చీరకి ఇలా బాగుంటుంది మేడం అని ఆయనే కుట్టుకొచ్చారు ఇది. ఓకే, అది సంగతే. బాగుందా? నచ్చింది కదా? అది పద్మగారు బుర్ర బోళ్ళు ఆలోచించింది. ఇది కోటా చీర అండి. నేను రెడ్ చీర కట్టుకుని నిన్న వీడియో చేస్తే అడిగారు. ఇలా ఉంది ప్లెయిన్. దీనికి కూడా మనం నచ్చిన కలర్ బ్లౌజ్ పెట్టేసుకోవచ్చు. ఇదే ఉండాలి అని ఏం లేదు, లేదా ప్రింట్ వేయించేసుకోవచ్చు మనం ఇట్లా. ఇది జరీ కోటాలో ప్లెయిన్ చీర అండి. ఇది తక్కువ రేట్ ఏం లేదు, 6000 వరకు ఉంటుంది చీర. ప్యూర్ కదా, మరి 6000 వరకు ఉంటుందండి, తక్కువ అయితే ఉండదు. ఇది కూడా 5000 పైనే. ఇది కూడా సింగిల్ పీస్ ఉంది. ఎంత బాగుందో చీర. అది పౌటంచు, ఆ చిన్న ఫ్లవర్స్ బ్లౌజు. ఇది విదర్భ టసరు. ఇది కూడా కోట అండి, ప్యూర్ కాటన్ కోట. దీనికి విదర్భ మోడల్లో బార్డర్ ఇచ్చినందుకు దీనికి రేట్ ఎక్కువ కోట. ఇది కూడా 5 పౌటంచులు ఇలా వచ్చింది. ఇది కూడా 5000 పైనే ఉంటుంది. అది చీర. ఇంకా ఇంకో వీడియోలో నేను కట్టుకుని చేశాను, చందేరి ట్రాన్స్పరెంట్ ఉండదని చెప్పి. ఆ మెటీరియల్లోనండి ఇది చీర. ఇది వచ్చేసి బ్లౌజు. ఈ చీరలు కట్టుకుంటే బాగుంటాయి, మన్నికి చాలా బాగుంటాయి, ఎంప్లాయీస్కి అయితే భలే ఉంటాయండి. అదిగో అలా ఉంటుంది చీర, బాగుంది. ఇది వచ్చేసి పౌటంచు, అలా బాగుందా? సెమీ టస్సర్ అంటే బాగుంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉండదు, మన్నికి చాలా బాగుంటుంది. ఏ చీర కొనుక్కున్నా ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్కి ఇచ్చుకోండి, తర్వాత మీ మెయింటెనెన్స్ని బట్టి మీ చీరలు మన్నుతాయి. అలాగే ఇది బాగల్పూర్ జూట్ సారీ ఇలా ఉంటుందండి. ఇది పౌటంచు, సేమ్ అదే కలర్ ప్లెయిన్ బ్లౌజు. ఇలా ఉంటుంది చీర. ఇది బార్డర్. ఇది అంతే, మీకు 6 లోపు 7 లోపు ఉంటుందండి, 5 నుంచి. చాలా బాగున్నాయి ఈ చీరలు. అంటే రేట్లు చెప్పనులేండి, మళ్ళీ ఇలా అన్నానంటారు. ఇది చందేరి. దీనికి కూడా మనకి బార్డర్లో ఇలా వచ్చింది. శారీ అంతా అలా ఉంటుంది. లైట్ కలర్ పళ్ళు వచ్చింది. దీని బ్లౌజ్ చూద్దాం. స్టోన్ లాగా, మార్బుల్ స్టోన్ లాగా ఇది బ్లౌజ్ వచ్చింది. కనిపించిందా? ఇది చందేరి, చాలా లైట్ వెయిట్, లేదా ఆర్గంజా అన్న అనొచ్చు దీన్ని, 2 రకాలుగా. కానీ అలానే ట్రాన్స్పరెంట్ లేదు. ఆర్గంజా అయితే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది చీర. ఓకే, ఇది బెనారసీ స్టైల్, తక్కువేనండి రేటు, బాగానే ఉంటుంది, 5000 లోపు ఉంది. ఇలా ఉంటుంది, కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది, లైట్ వెయిట్, ప్యూర్ బెనారస్ శారీలా ఉంటుంది. పేస్టల్ కలర్లే కదా అందం. దీనికి బ్లౌజ్ చూపిస్తానే. ఇదిగోండి, ఇలాగా గోల్డ్ బుటీ వచ్చింది శారీ అంతా. కనిపించిందా? బాగుంది కదా? తక్కువ రేటేనండి, మరీ ఎక్కువ రేట్లు ఏం కాదే, చూసుకోండి. ఇందులో ఇంకో కలర్ వెళ్ళిపోయింది, ఒకటి ఉంది. 2 కొంటానని చెప్పాను కదా, మీతో ఒక చీర ఉంది. ఇది వచ్చేసి క్రషింగ్
ఏదో మెటీరియల్ చెప్పాడు, ఎంత బాగుందో చీర. క్రష్ కూడా ఎలా చేస్తారో చూపించారండి. ఇలా బల్ల మీద వేసేసి ఇలా చీరని ఏదో పెట్టి ఇలా 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 లాగుతున్నాడు, క్రష్ అయిపోతాను చీర. ఇదిగోండి, ఇది పౌటంచు. బ్లౌజ్కి మంచి వర్క్ వచ్చిందండి. అదిగోండి, ఇలా బ్యాక్ హ్యాండ్స్ అంతా ఇలా కాంత వర్క్ వచ్చింది, చాలా బాగుంది. ఇలా ప్లెయిన్ ఇలా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా లేదు, ఫ్యాన్సీ. ఇంకా అది ఏం చీర అని అడిగితే నేనేం చెప్తాను చెప్పండి? నేను ఇంక పేర్లు నేను పెట్టాలి ఇట్లకి. ఫ్యాన్సీ శారీ బాగుంది కదా, ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది, కాంబినేషన్ బాగుంది. దాంట్లో 2 చీరలు, అది కూడా ఒకటి వెళ్ళిపోయింది. ఎదుగోండి, ఇదొక కలరు, ఇది బ్లౌజు. ఇవి బాగల్పూర్ జూట్ శారీస్ అండి, లైట్ వెయిట్ పట్టులాగా. మీరు పెళ్ళికి, మన ఇంట్లో పెళ్ళి కాదు, బయట పెళ్ళికి అయితే మనం కట్టుకుని వెళ్ళిపోవచ్చు. బయట ఎవరికన్నా ఫ్రెండ్స్ వెళ్ళాలి అనుకుంటే ఇది ఒక చీర. ఇది చందేరి చీర అంతా ఇలా బుట్టి. ఇది కూడా కుట్టిస్తానండి, కలనేతలాగా 2 కలర్స్ వచ్చింది, నాకు తెగ నచ్చేసింది. ఇదిగోండి, గోల్డ్ జూట్ బ్లౌజ్ వచ్చింది దీనికి. అదిగో జూట్ శారీ బాగుంది. దీంట్లో ఎల్లో కూడా ఉండాలండి, ఉండాలో ఉందో తెలీదు, ఉండాలి అని అనుకుంటున్నాను నేను. ఇందులో ఇంకో కలర్ ఉండే వెళ్ళిపోయింది, గ్రీన్, బ్లూ ఉంది. అదిగో ఇలా ఉంటుంది చీర అంతా, భలే ఉంది. ఇంకు బ్లూ, నీలిమందు బ్లూ. ఇదిగోండి, బెనారసి స్టైల్ షిఫాన్ చీరలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి రెడ్. ఈ చీర ఎవరో కట్టారు అనుకున్నాను. ఆలి వైఫ్ రీల్స్ చేస్తుంది కదా, తను కట్టుకుంది సేమ్ చీర. రీల్స్లో చూసా, ఎంత బాగుందో చీర. ఇప్పుడు చూపించాను కదా 2 చీరలు, మంచి బెనారస్ స్టైలు, చాలా అఫీషియల్గా ఉంటుందని ఇది వచ్చారండి. సేమ్ దీనికి కూడా అలాగే ప్రింటెడ్ చిన్న బూటీతో బ్లౌజు. మెటీరియల్ అదరహో 5,000 లోపు ఉంటాయండి చీరలు, 4,000 లోపు ఉంటాయో. చూడండి, ఎవరికైనా నచ్చితే పెట్టండి ఫోటో, చెప్తానే. స్క్రీన్ షాట్. ఇందులో గ్రీన్ వెళ్ళిపోయింది. ఇది కూడా 2 చీరలే. ఎంత బాగుంది ఈ కలర్ కూడా కదా, టిష్యూ చీర, బెనారస్లో టిష్యూ. ఇది వచ్చేసి బ్లౌజు, బెనారస్ బార్డర్తో ఎంత బాగుందో చీర. తిరిగేసి చూపిస్తున్నానా అని చూస్తున్నాను, లేదు, బాగుంది, ఇట్లా ఉంది. ఇది టిష్యూ బెనారస్. ఇది కూడా చందేరి, ఆర్గంజా, ఇవే అంతా లెనిన్ అనుకుంటా, కాటన్ మెటీరియల్లా వచ్చి ఇలా ఉంటుంది. ఇది పౌటంచు, ఇది పౌటంచు అండి, ఇలా ఉంది. ఇదే సేమ్ ప్లెయిన్ బ్లౌజ్. ఇది కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది చీర, అలా ఉంది. ఆల్రెడీ ఒకసారి మనం ఈ వీడియో చేసినట్టున్నామో, లేకపోతే ఇవి అలాంటి చీరలు నా దగ్గర ఉంటాయని చెప్పాను కదా, 2 డేస్ 3 డేస్ అయి ఉండొచ్చు. అయినా చూపిందాం మరి, అన్నీ వెళ్ళాలి కదా, దాచుకుంటే అలాగా. బీరువాలు కూడా పట్టట్లేదండి, ఎక్కువైపోయినాయి. ఇందులో కూడా ఇది ఒక చీరే ఉంది, 3 రంగులు ఉండాలి. ఇది లెనిన్ మెటీరియల్ లాగే ఉంటుంది, చాలా లైట్ వెయిట్. బ్లౌజ్ వచ్చేసి ఇది పళ్ళు, ఇది బెంగాలీ కాటన్ స్టైల్ అండి. ఇది బ్లౌజు. ఇది ఏ వయసు వారికైనా అంత అద్భుతంగా ఉంటుందో చీర, పెద్ద చీర వస్తుంది. అది
ఇవి కూడా బాగా ఇచ్చానండి చీరలు. ఈ కొనుక్కున్నవారు అందరూ నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇది ఖాదీ లెనిన్. దీనికి బ్లౌజ్కి ఎంబ్రాయిడరీ వచ్చింది. ఎవరో అడిగితే లేదని చెప్పాను నేను, చూసారా? అలాగే ఉంటుంది నాతో. ఇదిగోండి, చేతికి, వీపుకి, వెనకాల బ్యాక్ నెక్కి, హ్యాండ్స్కి ఇలాగే వస్తుంది. ఇంక ఓపెన్ చేయను. ఓపెన్ చేసామనుకోండి ఫోల్డింగ్ రావట్లేదు, కష్టపడవలసి వస్తుంది ఎక్కువగా. ఇది పౌటంచు. చీర అంతా ఇలా బూటీస్ ఉంటాయి. ఇక్కడ డార్క్ వచ్చి మధ్యలో పైన లైట్ వచ్చింది. ఇది ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ అండి, చేత్తో కుట్టిన వర్క్. ఇది కాంతా వర్క్ అంటాం, ఆ స్టైల్. స్క్రీన్ షాట్ నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. ఈ చీరలు కట్టుకోవాలంటే అదృష్టం ఉండాలి, ఇలాంటి చీరలు మాత్రం నిజంగా చెప్తున్నాను నేను. ఇది కూడా ఉందా? ఇదిగోండి, ఇది పౌటంచు. శారీ అంత ఇలా ఉంటుంది. దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. నాకు బ్లౌజులు చూపించేదే పెద్ద టాస్క్. ఇదిగోండి, ఇలాగ హ్యాండ్స్కి గీసేసి డిజైన్ ఇలా ఇలా ఫ్లవర్ ఇచ్చాడు అనమాట చేతులకి. ఇలా ఇచ్చారు. ఎవరవిడి మన గవర్నర్ గారు కట్టుకుంటారు ఇలాంటి చీరలే. ముర్ము ఏదో పేరు, ఆవిడ పేరు ద్రౌపది ముర్ము కదా. ఆవిడ అన్నీ వైటే కడతారు ఫుల్. ఇది ఖాదీ లెనినే. ఇక్కడ ఇది వచ్చేసి సూపర్ నెట్ అండి. ఇవి కూడా 4 చీరలో సింగిల్ పీస్ ఉంది. ఇది భలే ఉన్నాయి ఈ చీరలు కూడా. ఎందుకు బాగుంది అంటే ఈ ఎంబ్రాయిడరీ బాగుంది. ఇది వర్క్, బ్లౌజు ఇలా డిజైన్ వచ్చింది. డిజైన్ అంటే ఓన్లీ సార్లు. బాగుంది చీర. సూపర్ నెట్ సింగిల్ పీస్. స్క్రీన్ షాట్. అందులో ఇదొక చీర. ఇది వేరు, అది వేరు. ఇది టిష్యూ సూపర్ నెట్. అదిగోండి, ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్, ఇలా చిన్న పువ్వులు అనమాట, ఇలా చిన్న రోజెస్. శారీ అంతా అలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఉంటుంది. లైట్ కలర్, వంగపూ రంగు అంటాను నేను. అందులో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది చూసారా, ఇది అందుకే వేసుకోవట్లేదు. పిచ్చి అన్నీ వేసుకుంటున్నాను కానీ ఈ లాకెట్ అందుకే వేసుకోవట్లేదు. చీరలు పట్టేయటమే సరిపోతుంది దీనికి. కొన్నప్పటి నుంచి అదే ప్రాబ్లం అండి, మార్చేస్తాను, వదిలిపోతుంది. ఇదిగోండి, డైమండ్ అంటే అంతే, మార్చేసుకుని మళ్ళీ మనకు అంతా వచ్చేస్తుంది. 100కి ₹1 పోతుంది, 10 రూపాయలకి రూపాయి పోతుంది అనుకుంటా. మిగిలిన అయితే అలా కాదు కదా, రాళ్ళు చాలా వేస్టేజ్ పోతాయి, రాళ్ళ వస్తువులు. బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో డిజైన్. ఇది సెమీ టస్సర్ చీర ఇలా ఉంటుందండి, చాలా బాగుంది. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి, చూసి రేట్లు ఇస్తా. నేనేమి మీరు రేట్లు చెప్పొచ్చు కదా అని అడగొచ్చు, అడగకండి, చెప్ప. ఇది కూడా మళ్ళీ ఇది సిల్క్ కోట. సిల్క్ కోటలో కూడా చూడండి బార్డర్లో మిర్రర్స్ వచ్చాయి, భలే ఉన్నాయి చీరలు. మీ పద్మ అన్నాను అందుకే. మనల్ని చూసే మిస్ అమ్మ మాది కాదు మనదే అంటున్నాడు దిలీప్. ఎదుగండి, ఇలా ఉంటుందన్నమాట. ఈ చీర కూడా నాది కాదు మీదే. 10,000 పైన బిల్లు చేసిన వాళ్ళకి ఒక చీర గిఫ్ట్ ఇస్తా ఈ వీడియోలో. ఓకే, 10,000 బిల్లు అంటే ఏముంది, 3 చీరలు 4 చీరలు కొన్నారనుకోండి, ఒక చీర ఫ్రీ. 3,000 4,000 ఉన్నాయి కదా. 10,000 బిల్లు చేసిన వాళ్ళకి ఒక చీర, 15,000 బిల్లు చేసిన వాళ్ళకి 2 చీరలు అలా పెడుతున్నారు. మనం కూడా పెడదాం.
సంక్రాంతికి పండక్కి చీరలు ఇద్దాం. అదిగోండి, ఇది ఏమంటారు, సెమీ టస్సర్. ఓకే, ఇప్పేస్తే మడతలు పోతున్నాయండి. ఇలా ఉండి ఇదే లైన్స్ బ్లౌజ్ వచ్చిందనమాట. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్ అండి. బాగుంది డిజైనే. ఈ చీర చాలా బాగుంటుంది. ఈరోజు చెప్తున్నాను చూడండి, అది కూడా 10,000 పైన చేసిన వారికి మాత్రం కంపల్సరీ ఒక చీర, ఇందులోనే ఒక చీర ఇస్తా. మళ్ళీ వేరేది ఎక్కడిదో తెచ్చివ్వను. ఇదిగోండి, ఈ చీరలు మాత్రం భలే ఉన్నాయండి. ఇది బ్లౌజు, బాగా మన్నుతాయి కట్టుకుంటే. ఆఫీసులకు వెళ్ళే వారికి వాటికి అయితే కొత్త చీరలు కట్టుకున్నట్టు ఉంటుంది. ఇది బ్లౌజు, బార్డరు, బ్లౌజ్ కూడా ముద్ర రంగు వచ్చింది. ఇది సెమీ టస్సర్ చీర. టస్సర్లు, చందేరీలు, లెనిన్లు, టిష్యూలు, ఇవే నా దగ్గర ఉన్న చీరలన్నీ. బాగుంది కదా, కరెక్ట్గా చెప్పేసా. ఫోల్డ్ వేసుకోవచ్చు కదా. అలాగే ఇది ఖాదీ లెనిన్ అండి. దీనికి కూడా ఇలా వర్క్. బ్లౌజ్ వచ్చేసి సింపుల్గా ఇదిగో ఇంతే. ఇది కనిపిస్తుంది చూడండి, పువ్వులు తిరగేసి ఉంది, కాకపోతే ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి అంతే. చిన్న డిజైన్. శారీ మాత్రం ఫుల్ ఆల్ ఓవర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఫ్లవర్స్ ఉంటాయి. ఇది ఖాదీ లెనిన్. స్క్రీన్ షాట్ నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. అలాగే ఇప్పుడు చూపించిన సెమీ టస్సర్లో ఇదో చీరండి. ఇదిగో బ్లౌజు. శారీ అంతా ఎలా ఉంటుంది, సెమీ టస్సర్. 10,000 గిఫ్ట్ కొన్న వారికి క్యాషే. మళ్ళీ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే కొంత అమౌంట్ వేసి కొంత అమౌంట్ తర్వాత ఇస్తారు. అలా అవ్వదు. ఇది ఫ్రీ ఇస్తాను వారికి. ఇది కూడా తక్కువ రేట్ ఏం కదా, 5,000 రూపాయల చీర 2,500కి వచ్చింది, సింగిల్ పీసు. ఇది కూడా సెమీ టస్సర్. మీరు రఫ్ అండ్ రఫ్ యూజ్ చేయొచ్చండి, రఫ్ అండ్ రఫ్. ఈ బార్డర్ ఏ కలర్ ఉందో అదే పళ్ళు, అదే బ్లౌజు. వైన్ కలర్. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇందులో కూడా లాస్ట్ పీస్ ఇది. కొత్త అండి ఇవన్నీ, ఇవి రేట్ ఎక్కువ. మొత్తం చీరంతా ఇలాగ అప్లిక్ వర్క్, దానికి అవుట్లైన్ వర్క్. ఇదే గ్రీన్ బ్లౌజు. శారీ ఇలాగా అప్లిక్ వర్క్ వస్తుంది. ఆల్రెడీ ఇది వరకు ఒక వీడియోలో చూపించానండి ఇవి చీరలో. అలా ఉంటుంది వర్క్. బాగుంది కదా. స్క్రీన్ షాట్ తీసుకోండి. బాగుందా చీర? ఇప్పుడు చూపించాను మీకు సూపర్ నెట్లో టిష్యూ అని, అందులో ఇది వచ్చారండి గోల్డ్ కలర్. ఈ చిన్న ఫ్లవర్ బ్లౌజు, టిష్యూ వస్తుందండి లైట్గా, అంటే మెరుస్తుంది చీర లైట్గా కానీ కనిపించినట్టు. ఇది పౌటంచు. ఇదిగో ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఉంటుంది చీర వచ్చేసి. ఎంత బాగుందో. పౌట్ దగ్గర మాత్రమే ఎక్కువ వర్క్ వచ్చింది అంతే, ఫుల్ వర్క్. ఇది కూడా సెమీ టసరే. మెటీరియల్ మాత్రం కట్టుకుంటే స్కిన్కి అంటుకుని ఎంత బాగుంటుందో. దీని బ్లౌజే ఇదిగోండి, ఇది ప్లెయిన్ది బ్లౌజ్. శారీ ఇలా ఉంటుంది. అరుణాచల శివ. అరుణాచలం వెళ్ళాలని ఉంది మళ్ళీ, ఎందుకో ఇవన్నీ వదిలేసి అరుణాచలం వెళ్ళాలని ఉంది బాబోయ్. చీరలతో పడలేక చిరాకెట్టిపోతుంది. ఇష్టంతో చేయాలి కానీ నాకు చీరలు అంటేనే ఇష్టం పోయేలాగా అయిపోయింది ఇంత చీర చూసి చూసి. ఇది పౌటంచి వస్తుందమ్మా. ఇదేమో మనకేమంటారు, టిష్యూ కోట చీర.
కోటకి ఇదిగోండి ఇది బ్లౌజు, ఈ బార్డర్లో మిర్రర్స్, టిష్యూ కోట. ఈ చీరలో మన్నికి బాగుంటాయి. అమెరికా నుంచి ఒక మేడం అడిగారు, ఆవిడ ఈ కోటాలే కడతాన్నారు, ఈ చీర చాలా బాగుందండి, దీంట్లో 2 చీరలు ఉన్నాయి కావాలి అంటే. ఆవిడ వీడియోలు చూడటానికి ఎంప్లాయ్ అనుకుంటా, అవ్వట్లే. ఇది ఇంకా లాస్ట్ పీస్. ఇది ఈ చాలా చీరలో ఇంక ఇది ఒకటి ఉంది. ఇవి కూడా 4 ఎన్నో, లాస్ట్ పీస్ ఇది కూడా. ఇలా ఉంటుందండి చీర. బ్లౌజ్ అంతా ఇలా కాంతా వర్క్ వస్తుంది. పళ్ళు అంతా, బ్లౌజ్ అంతా కాదు, బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుందండి. ఇలా బాగుంది. కొంచెం ముదురు రంగు ఇచ్చారనమాట బ్లౌజు. పోయిందే. ఇది కూడా సెమీ టసర్ చీర. అలాగే ఇందులో కూడా ఇది ఒకటే కలర్, ఇంకో 2 కలర్స్ ఉండే అయిపోయింది. ఇది సింగిల్ కలరే. ఇది టసర్ చీరే. ఇలా ఉంటుంది చీర. ఇది పౌటంచు. బ్లౌజ్ బాగుందండి దీనిది, ఎంత బాగా ఇచ్చారో. ఇది అదిగో ఇది బ్లౌజు, భలే ఉంది, కనిపించిందా? అది బ్లౌజు. శారీ అంతా పోచంపల్లి డిజైన్ లాగా ఇలా వచ్చింది. ప్యారెట్ గ్రీన్ లాగా ఉందన్నమాట, అరిటా గ్రీనా. సెమీ టస్సర్ ఇది ఒకటి ఉంది. ఇది కొత్త చీరే, 1, 2 కొత్తయేనండి. ఇది ఒకటి ఉందండి లాస్ట్ పీస్. ఇవి కూడా సింగిల్ పీస్లే ఉన్నాయి. దీని బ్లౌజ్ డిజైన్ చూడండి ఎంత బాగుందో, సింపుల్గా. ఇదిగోండి ఇది బ్లౌజు, చిన్న డిజైన్. మనం కలంకారీ బ్లౌజ్ పెట్టుకుంటే బాగుంటుంది దీనికి. ఆ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది. ఇలా ఉంది వర్క్. ఇది కూడా టిష్యూ వచ్చి లైట్ వెయిట్ అండి చీర, చాలా బాగుంది. మా భవానీ అమ్మకైతే భలే ఉంది. స్క్రీన్ షాట్ తీసుకోండి. కంచి బోర్డర్తో ఇది ఒక చీర. ఇందాక ఎల్లో ఒకటి ఉండాలన్నాను కదా, ఇదిగోండి అదే చందేరిలో కలర్ బాగుంది, కలనేతలా వచ్చిందన్నాను. ఇది హల్దీ ఫంక్షన్లకి కొంచెం పెద్దవాళ్ళు హల్దీలో కావాలనుకుంటే ఎల్లో చీర ఇలా కట్టేసుకోవచ్చు, సింపుల్గా ఉంటుంది. బార్డరు జూట్దే బ్లౌజ్ వస్తుంది. ఇలా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. నా చీరలు వచ్చినాయండి ఇక్కడి నుంచి. ఇదంతా కొత్త చీర అండి, ఊరికే నేను వీడియో చేసేస్తాను కానీ ఇది కొత్త చీర. మొన్న బ్లౌజ్కి ఇద్దామని, సర్లే. ఇది బ్లౌజ్ అండి, దీనికి బెనారసి. ఇట్లా ఫుల్ రిచ్గా బెనారస్ పళ్ళు, శారీ అంతా వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఇలా ఉంటుందండి. అలా ఉంటుంది. ఎంత బాగుంది చూసారా చీర, హాఫ్ అండ్ హాఫ్. ఇందులో నేను కూడా ఒక చీర ఉంచుకుంటున్నా ఇదే కలర్లో. బెనారస్ క్రేప్ అంటే ప్యూర్ బెనారస్, కాస్ట్లీ, 10,000 దాకా ఉంది. తక్కువ రేట్లు కదే చీర. 10,000 పైన ఉంది కానీ తక్కువైతే లేదు. నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ఇది పెళ్లి కూతుర్లకి వీళ్ళకి బాగుంటుంది. ఇది రామాంగో శారీ లాగా. అదిగోండి ఇది కూడా, ఇదిగోండి ఇలాగా సిల్వరు నెమళ్ళు వచ్చి ఇలాగే వస్తాయి. ఇది పట్టులో కూడా ఇదే డిజైన్ వస్తుంది. ఇది బ్లౌజు ఓన్లీ ఇలా బార్డర్ ఇచ్చాడు అంతే చేతికి. అది పళ్ళు, చిన్న పళ్ళు. ఇది ఇలా ఉంటేనే ఫ్యాషను, ఎందుకంటే పెద్ద పళ్ళు ఇస్తే బరువుగా ఉంటుందనేసి బెనారస్ స్టైల్. ఇది రామాంగో శారీ అంటే చీరంతా బుట్టి. నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. ఇది
అలాగే ఇప్పుడు నేను కట్టుకున్న లెనిన్లో 2 చీరలు తెప్పించానండి. ఆర్డర్ కావాలంటే 2 ఒకే రకం పంపించేశాడు. అందుకని ఓ చీర వదిలేసి ఓ చీర తీసుకున్నారు. ఈ చాలా అమ్మాను చీరలు నేను. ఇది లక్స్ గ్రీన్ లాగా లైట్, ఇది బ్లౌజ్ అమ్మ, లక్స్ గ్రీన్ లాగా అది శారీ. ఈ చీరలు కట్టుకోవాలంటే ఒక రకమైన మనకి ఒక ఫ్యాషన్ ఉండాలి చీరల పట్ల. అలాంటి వాళ్ళే కట్టుకోగలరు. అంత డబ్బులు పేసి అంత పెద్ద పువ్వులు ఎందుకు అనుకుంటారు చాలామంది. శారీ ఎప్పుడూ డిఫరెంట్గా కడితేనే స్టైల్ అండి. ఒకళ్ళు కట్టుకున్నట్టు కట్టుకోకుండా మనం కొంచెం స్టైల్గా కట్టుకుంటే. ఇది ఇక్కడ వరకు ఇది అయ్యాక మీకు కొద్దిగా జార్జెట్లు ఉన్నాయి. ఇవి ఆల్రెడీ మీకు వీడియోలో చూపించాను నేను. ఇంతే, ఇలాగే చూపిస్తాను. ఓకే, లెహరియా జార్జెట్ లాంటి ఫ్యాన్సీ ఒక రకమైన మెటీరియల్ వచ్చిందమ్మా. ఇదేంటి బ్లౌజులు ఎలా ఇచ్చాడా, మార్చేసానా? అంతే, మార్చేసేనా? లేదు, సేమే. ఇది లెహరియా జార్జెట్ 3100 శారీ. ఓకే, ఇది కూడా లెహరియా జార్జెట్టే 3100 రూపాయలండి. ఇది కూడా నేను ఎందుకంటే నాకు ఇవి తెలుసు కాబట్టి నేను రేటు మెన్షన్ చేసేస్తున్నాను మీకు హ్యాపీగా. నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. భలే చీరలు ఇవి. ఒకసారి ఒక గంట ఎండలో వేసుకుని ఇస్త్రీ చేయించుకుని కట్టేసుకోండి ఎవరన్నా కొనుక్కుంటే. ఇవి కొనుక్కున్నా, ఇంతకుముందు కొనుక్కున్నా సరే ఇలాంటి చీరలు. ఎందుకంటే వర్షాలుగా ఉందండి. ప్రింటింగ్ అయ్యాక బాగా వేడిలో ఆరలే. అందుకని ఇది కూడా లెహరియా జార్జెట్ 3100. ఇది మెటీరియల్ వేరు. నేను చిన్న డిజైన్తో కట్టుకున్నాను కదా, ఆ డిజైన్లో ఉంటుంది. మెటీరియల్ వేరు. ఇది కొంచెం రేట్ ఎక్కువ దాని మీద. ఓకే, అడిగిన వారికి చెప్తా, రేట్ చెప్పను. ఎల్లోది. అలాగే దీనికి అనుకుంటే ఎక్కడో తెలియని కనిపించని చిన్న డ్యామేజ్ ఉంది. భూతద్దం పెట్టి వెతకాలి. వాడు అన్నాడు ప్రింట్ వేసి మేకు నుంచి తీస్తూ ఉంటే ఎక్కడో చిన్న హోల్ వచ్చింది మేడం అన్నాడు. మరి ఏమో, నాకైతే మొత్తం వెతికేని దొరకలే. ఒకవేళ దొరికితే అప్పుడు చూద్దాం. ఇది కూడా 3100 చీర. ఆ హోల్ ఏదో ఉన్నందుకు 3000. బ్రైట్గా కనిపిస్తుంది కొద్దిగా. కలరు పగడం కలరు మెహందీ గ్రీన్ అండి. ఇది మామూలుగా అయితే కలర్ కాంబినేషన్ 3100 కదా. ఆ హోల్ ఉందన్నాడు, భూతద్దం పెట్టి వెతికాను, నాకు దొరకలేదు. ఒకవేళ మీకు దొరికితే ఆ 100 తగ్గించాను కదా, హ్యాపీ ఎవరన్నా కొనుక్కుంటే. ఇది కూడా ఇవి మడతలు అంటే ఒకసారి ఇస్త్రీ చేస్తే బాగుంటాయి. ఎంత నచ్చిందో ఈ కలర్ నాకు. ఇలా ఉంటుంది చీర. లెహరియా జార్జెట్ ఇది కూడా వచ్చేసి 3100 రూపాయలండి ఈ చీరలో. రకరకాల అమ్మేవాళ్ళు ఉన్నారు ఇందులో. 1200 అమ్మేవాళ్ళు ఉన్నారు, 700 అమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. అది పొద్దున్నేమో తల్లి, మధ్యాహ్నం పిల్ల, సాయంత్రం పొడ్డోడు కట్టుకునేలా అయిపోతుంది అనమాట. షింక్ ఇలా వచ్చేస్తాయి మెటీరియల్. ఏదో బట్టలు కొనుక్కుంటే పొద్దున్న తండ్రి, మధ్యాహ్నం కొడుకు కట్టుకోవాలంటారు చూసారా, ఆ టైపు అలా. ఇది కూడా లెహరియా జార్జెట్టే. మంచి నిమ్మపండు కలరు, బ్లూ. 3100 రూపాయలండి చీర. ఒక్క చీర కాస్ట్. మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. ఓకే, ఇది కుచ్చిళ్ళలో లంగావణి స్టైల్ అనుకుంటా. ఎస్, లంగావణి స్టైలే. కుచ్చిళ్ళంతా ఇలా ఉంటుందండి, కనిపిస్తుందా? ఇలా ఉంటుంది. చీరంతా ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి బ్లౌజు. ఇది కూడా మీకు ఎంత? 3100. అందులోనే అటు ఇటు బార్డర్తో ఇది చీర 3100. ఈ చీరలు కావాలి అంటే వాట్సాప్కి వచ్చేయండి అంతే. ఎల్లో ఈ చీర ఉందని నేనే చూసుకోలేదు అసలు. మంచి కలర్.
ఇది జార్జెట్. ఒకవేళ మీకు నచ్చింది అనుకోండి, వాట్సాప్కి వచ్చేయండి. రేట్లు చెప్పలేదేంటి, మీరు వీడియోలో రేట్లు చెప్పొచ్చు కదా, ఇలాంటివి ఏమి నాకు మెన్షన్ చేయకండి. మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి అని తెలియజేస్తున్నాను. 10,000 పైన బిల్లు చేసిన వారికి ఒక చీర, అంటే ఈ జార్జెట్ చీరలు కాదు, వాటిల్లో ఏ చీర ఒక చీర నేను గిఫ్ట్గా మీకు పంపిస్తానని తెలియజేసుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నా ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం, కొత్తగా చూసినా అసలు చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరూ. ఒక లైక్ వేసుకోండి, లైక్. ఓకేనా? బాగున్నాయి కదా ఈరోజు చీరలు. ఈ వీడియో అంతా చాలా నచ్చేస్తుంది నాకు కూడా. ఓకే, బాయ్ అండి, నమస్తే అండి.